హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లింగాల్లో వైఎస్ వివేక విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ సునీత. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ను ఆకస్మిక తనిఖీ చేసిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్. వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా. అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలి సీఎం చంద్రబాబు. గుడ్ మార్నింగ్ బదులు జై హింద్ హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం. బ్యాంకింగ్ చట్టాల బిల్లు 2024ను లోక్సభ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నిజమైన యోధుడు నీరజ్ చోప్రా మంత్రి అచ్చెన్నాయుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్. యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్. మూడో విడత రుణమాఫీపై రైతులకు శుభవార్త. భారతదేశంలో తొలిసారిగా మిథెన్ తినే బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్తలు. లింగాల మండలంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 75వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి వాటర్ ప్లాంట్ ను వైఎస్ సునీత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి, జీవిత శివప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, వైఎస్ వివేకానందరెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని సబ్ రిజిస్టర్ ఆఫీసును మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి నుండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎలాంటి అవకతవకలు పాల్పడినా ఏసీబీకి ఫిర్యాదు చేసి మీ అవినీతిని బయటపెడతానని అధికారులను హెచ్చరించారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రిజిస్టర్ చేసి పంపించాలని అధికారులను కోరారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయని, తొందరలో మంచి బిల్డింగ్ చూసి అక్కడికి మారుస్తామని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ తెలిపారు. వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీలు ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. కాగా ఇటీవల పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పిండం దొరబాబు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య వైసీపీకి రిజైన్ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ హయాంలో ఏటా ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. విజయవాడలో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఆదివాసులు. అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే నా ఆకాంక్ష. ఏకలవ్యుడు అల్లూరి టీచర్ నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకుని రాణించాలి అని పిలుపునిచ్చారు. హర్యానా ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 15 నుంచి అన్ని స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు గుడ్ మార్నింగ్ కు బదులుగా జై హింద్ చెప్పేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. విద్యార్థుల్లో దేశభక్తి, ఐక్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. స్వాతంత్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ జై హింద్ నినాదంలో ప్రజలకు ఒకటి చేసిన విషయం తెలిసిందే. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry.
orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Ruma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. బ్యాంకింగ్ చట్టాల బిల్లు 2024ను ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ బిల్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1955 వంటి వాటిని సవరించడానికి ఉద్దేశించింది. దీనిలోనే బ్యాంకు ఖాతాల నామినీల సంఖ్యను 4 వరకు పెంచేలా అనుమతించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అలాగే బ్యాంక్ డైరెక్టర్షిప్ల కోసం ఉండాల్సిన కనీస వాటా పరిమితి 5 లక్షల సునిర్మలా సీతారామన్ని 2 కోట్లకు పెంచేలా బిల్లులో పేర్కొన్నారు. ఆర్థిక నిర్వహణలో ఎక్కువ స్వేచ్ఛను అందించేందుకు చట్టబద్ధ ఆడిటర్లకు వేతనాన్ని నిర్ణయించడంలో బ్యాంకులకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు సవరణలు బిల్లులో ఉన్నాయి. ఇంకా బ్యాంకుల రిపోర్టింగ్ తేదీలను కూడా మార్చే ప్రతిపాదనలు బిల్లులో రూపొందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ప్రతి నెల 2వ, 4వ శుక్రవారాల నుంచి దానిని ప్రతి నెల 15వ చివరి రోజుకి మారాలని ప్రతిపాదించారు. సహకార బ్యాంకుల్లో చైర్మన్ పూర్తికాల డైరెక్టర్ల పదవి కాలాన్ని 8 సంవత్సరాలకు పొడిగించడం గురించి కూడా బిల్లులో ప్రతిపాదించారు. పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. వరుసగా రెండోసారి ఒలింపిక్స్ లో పతకం సాధించిన నీరజ్ చోప్రాకు ఎక్స్ లో మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నిజమైన యోధుడు నీరజ్ గత ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించి ఇప్పటికే చరిత్ర సృష్టించామని అక్కడే ఆగిపోకుండా ఈ ఏడాది ఒలింపిక్స్ లోని సత్తా చాటి చెప్పి భారతదేశ ప్రతిష్టను పెంచి నీరజ్ చోప్రా నిజమైన యోధుడు అన్నారు. ఒక వ్యక్తి ఎప్పుడూ నిత్య విద్యార్థిలా నిరంతరం ఉత్తమ ప్రదర్శన కోసం ప్రయత్నం చేయాలి ఈ విజయంతో చాటి చెప్పారు నీరజ్ చోప్రా. అంతులేని శ్రమ, అకుంఠిత దీక్షతో వరుసగా 2 ఒలింపిక్స్ లో దేశానికి పతకాన్ని అందించిన నీరజ్ చోప్రాకు రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలని మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం ఎక్స్ లో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగమైన యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 139 ఏళ్లుగా ప్రతి జనరేషన్ కొత్త రక్తాన్ని కాంగ్రెస్ నుదుటి తిలకంగా దిద్దుతోందని తెలిపారు. ఈ దిగ్విజయ స్థానంలో కీలకమైన యువతరానికి యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు అంటూ వెల్లడించారు. 3వ విడత రుణమాఫీపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రైతులకు శుభవార్త చెప్పారు. ఆగస్టు 15న 3వ విడత రుణమాఫీ చేస్తామని తెలిపారు. వైరాల్లో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నుండే రుణమాఫీ జరగనుందని, ఇది రైతుల అదృష్టమని బట్టి విక్రమార్క చెప్పారు. పశ్చిమ భారతదేశంలోని వరి పొలాలు, సారవంతమైన నేలల్లో మెథనోట్రోప్స్ అని పిలువబడే మెథెన్ తినే బ్యాక్టీరియాను భారతదేశం మొట్టమొదటిగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు మిథైలోక్యూమిస్ ఒరిజే అనే నవల జాతి మరియు మెథెనోట్రోప్ల జాతులను వేరు చేసి కూడా వివరించారు. ఈ బ్యాక్టీరియా అనేది మిథేన్ 2వ అత్యంత ముఖ్యమైన గ్రీన్ హౌస్ వాయువు. కార్బన్ డైఆక్సైడ్ కంటే 26 రెట్లు ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లింగాల్లో వైఎస్ వివేక విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ సునీత. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్. వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా. అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలి, సీఎం చంద్రబాబు. గుడ్ మార్నింగ్ బదులు జై హింద్, హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం. బ్యాంకింగ్ చట్టాల బిల్లు 2024ను లోక్సభ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నిజమైన యోధుడు నీరజ్ చోప్రా, మంత్రి అచ్చెన్నాయుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్. యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే, సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్. 3వ విడత రుణమాఫీపై రైతులకు శుభవార్త. భారతదేశంలో తొలిసారిగా మిథెన్ తినే బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్తలు.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.